హాయ్ అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే సండే రోజు రొటీన్ అనమాట. సండే రోజు అప్ అండ్ డౌన్స్ అన్నట్టు ముందు పనులు వెనక్కి, వెనక పనులు ముందుకి అయితూ ఉంటాయన్నమాట. ఎందుకు అలా అన్నానంటే సండే కదా, వీకెండ్ కాబట్టి కొంచెం లేజీ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బాడీకి. అది కాకుండా సరే కొంచెం లేట్గా లేవచ్చులే అనుకున్నాను. అది కాస్త లేటు 7:30, 8కి లెగుద్దాం అనుకున్న దాన్ని అలారం క్లోజ్ చేసి పడుకుంటే ఖచ్చితంగా 9:05కి అయితే నాకు మెలకువ అయితే వచ్చిందండి. ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళాలి కదా, మనం లేట్‌గా లేసిన రోజు పని లేట్ అయిపోయిద్ది అనుకున్న రోజే ఇంకా ఎక్స్ట్రా పనులు అనేది పడుతూ ఉంటాయి అనమాట. మా వారైతే బయటికి వెళ్ళాలి అంటే మాది మొబైల్ షాప్ కదా, ఏమన్నా బయటకెళ్ళి తెచ్చుకోవాల్సిన పనులు అంటే స్పేస్ తెచ్చుకోవడానికి ఏదైనా కుర్రోళ్ళు రావడం లేట్ అయితే ఆయన వెళ్ళి తెచ్చుకుంటారు. సరే అని చెప్పి ఫోన్ చేశారు. సరే అని చెప్పి ముందు గబగబా పిల్లలకి టిఫిన్ ఇడ్లీయే కాబట్టి ఫాస్ట్‌గా అయిపోతదని ఇడ్లీ పెట్టేసి బూస్ట్ కలిపేసి నేనైతే స్నానం చేసి ఇల్లు ఊడ్చేసి గబగబా స్నానం చేసి అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్ళిపోయానులేండి. ఇంక వెళ్ళిన తర్వాత ఇంక బయట నుంచి నాకు నా హస్బెండ్కి అయితే టిఫిన్ బయట నుంచి తెప్పించుకున్నాం అనమాట. సరే అనని చెప్పి ఇంకా టిఫిన్ చేయడం అయిపోయిన తర్వాత సరే ఇంకా బయలుదేరి వెళ్ళిపోదాము, 11 అలా అవుతుంది అనుకున్నాను. మళ్ళీ పిల్లలేంటి ఇప్పుడు తింటున్నారా అనుకుంటారేమో, పిల్లలు నేను వచ్చే ముందే లేసారనమాట. హాలిడేస్ కదండి, కొంచెం లేట్గా నిద్రపోతున్నారు, లేట్గా లేస్తున్నారు. ఇంకా సరే నేను 11కి ఇంటికి వచ్చేద్దాం అనుకున్న దాన్ని ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే బుక్స్కి వెళ్ళొచ్చేటప్పటికి లేట్ అయితే అయిపోయిందండి. ఇంకా స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫోన్ వచ్చింది, బుక్స్ కూడా వచ్చాయి మేడం తీసుకెళ్తారా అంటే సరే అని చెప్పి పనిలో పని ఇంకా వారమే కదా ఉండింది, బుక్స్ కట్టలు అవి కూడా వేసుకోవచ్చు సండే కదా అని చెప్పి ఇంకా బుక్స్ కూడా తీసుకొని ఇంటికి వచ్చి ముందు పిల్లలకి రాగానే టిఫిన్ అయితే పెట్టేశాను నిద్ర లేపి. ఇంకా బ్లాంకెట్లు అవన్నీ ఫోల్డ్ చేసి చూశారు కదా అంట్లు అసలు ఆ వంటగదిలోకి వచ్చి కౌంటర్ టాప్ ఇలా చూస్తే ముందు చిరాకు భయం రెండు వేస్తుంది అనమాట. అంటే మామూలుగా అయితే ముందు రోజే చేసుకుంటాను. ముందు రోజు ఏంటంటే సాటర్డే టిఫిన్ రెడీ చేస్తాను కదా, ఆ రోజు అసలు డబల్ వర్క్ అయిందనమాట. చూశారు కదా పిండి ఏంటంటే రవ్వట్లు వేద్దాము అని చెప్పి కలిపితే అసలు ఎందుకో రానే రాలేదండి. మా మోహిత్ పాపం 2-3 టైమ్స్ అడిగాడు కదా, అంతకుముందు వేశాను 2 టైమ్స్ బాగానే వచ్చినాయి. సరే అని చెప్పి వేశాను. మరి అందులో క్వాంటిటీలో ఏం తక్కువ వేసి కలిపానో మరి ఏం తక్కువైందో లేకపోతే పిండి మరీ లూజ్ అయిందో అర్థం కాలేదు, అస్సలు రాలేదనమాట. సరే అని చెప్పి ఇంక ఇంట్లో ఎట్లాగో అట్టుపిండి అవి రెడీగానే ఉంచుకుంటానులేండి నేను, అంటే అయిపోగానే మళ్ళీ వేసుకుంటాను. ఇంకా రవ్వ అట్టుపిండి పక్కకు పెట్టేసి ఇంకా నేను మామూలు అట్లయితే వేసేసాను. ఇంక ఇక్కడ చూసారు కదా చెమటలు పట్టేసి ఉన్నాయి. ఎందుకు ఇలా ఉందంటే ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అంట్లు కూడా తోమలేదు, చూపించాను కదా, అంట్లన్నీ తోమేటప్పటికి ఇలా చెమటలు అయితే పట్టుకొచ్చేసినాయి నాకైతే ఫుల్గా. సరే అని చెప్పి మా మోహిత్ మా షాప్ దగ్గరికి అయితే వెళ్ళాడు. వాళ్ళ డాడీ ఒక ఇంటికి ఇస్తామని ఫోన్ చేస్తే ఇంకా ఇంటికి పంపించి వాడు రసన తాగాలనిపించిందంట. సరే అని చెప్పి మాకు కూడా తీసుకొని వచ్చాడు. అంటే అంత హెల్త్కి మంచిది కాదులేండి, ఎప్పుడో ఒకసారి సమ్మర్ మనం కంట్రోల్ చేయలేం కదా, సరే అని తెచ్చుకుంటా అని వాడికి కూడా తెచ్చుకొని నాకు ఇంకా మా వారి వాళ్ళకి అందరికీ తీసుకొచ్చాడు అనమాట. ఇక ముందు అది రాగానే ఇంకా ఈ వేడికి ఎండ దెబ్బకి చల్లగా తాగాలనిపించేసి ఇంకా తాగేసి ముందు రైస్ అయితే పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కర్రీ ప్రిపేర్ చేద్దాము అని చెప్పి ఇంకా చికెన్ అయితే నేను బ్లింకిట్లో నుంచి ఆర్డర్ పెట్టుకున్నానులేండి. ఈ చికెన్‌లో గూడా ప్రయోగాలు చేయటము, అంటే చాలా వెరైటీస్‌గా, స్పెషల్‌గా వండటం నాకైతే అస్సలు రాదండి. చికెన్ గూడా వండటం రాదా అని మీరు అనుకుంటారేమో, నిజమేనండి. మామూలుగా అయితే నేనే ఎప్పుడన్నా మాకు నాన్ వెజ్ తినాలి అనిపిస్తే అది గూడా మేము చికెనే తింటాము. ఇంకా ఫిష్ అంటే అపోలో ఫిష్ స్టార్టర్స్ లాగా ఏదో చేస్తారు కదా, అదొక్కటే తింటాము. ఇంకా ఏం తినము. అది కూడా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు మాత్రమే, లేదంటే బయట నుంచి ఏదైనా తెచ్చుకొని తింటామనమాట. అంతే. నేను ఇంట్లో అసలు వండడం ఇలా నాన్ వెజ్ నాకు అసలు టచ్ కూడా లేదండి. ఇంక ఇప్పుడు ఇది ఎందుకు నేర్చుకున్నా అంటే 2 కర్రీ, గ్రేవీ కర్రీ ఒకటి, ఫ్రై కర్రీ లాగా ఒకటే నేర్చుకున్నాను చికెను. అది కూడా ఎందుకంటే బయట నుంచి ఎక్కువ తీసుకొచ్చి పెడుతూ ఉంటే పాపం అవి స్పైసీగా ఉంటాయి. అది కాక కొంచెం కలర్ రెడ్‌గా కనిపించాలి అన్నట్టు వాళ్ళు కొంచెం కలర్స్ కూడా యాడ్ చేస్తారు కదా, అందుకని నాకు అలా పిల్లలకి పెట్టడం ఇష్టం లేదండి. అందుకని ఏంటంటే నేను నా పిల్లల కోసం ఇంట్లో అయితే నేర్చుకోక తప్పలేదు. సరే ఇంక మనం ఎంత కష్టపడినా ఏ చేసినా పిల్లల కోసమే కదా, సరే అని చెప్పి నాకు ఫస్ట్ సారి అయితే ఆ నాన్ వెజ్ తినేటప్పుడు బాధ అయితే లేదు. బాగుంది అనుకుంటూ తింటాం కానీ దాన్ని పట్టుకొని కడిగి కట్ చేసి చెందేటప్పుడు మాత్రం నాకు ఫస్ట్‌లో కొంచెం అంటే భయం వేసిందనమాట. అలా చూడంగానే తర్వాత ఇంకా అలవాటు అయిపోయిందిలేండి. ఇంకా పిల్లలకి ఏంటంటే బోన్‌లెస్సే తింటారు, బోన్‌తో తినరనమాట వాళ్ళు. ఇంకా అందుకని ఒక హాఫ్ కిలో బ్లింకిట్లో అయితే ఆర్డర్ పెట్టేసేసేసాను. ఇంకా చక్కగా సాల్ట్ వేసి కడుగుతారంటారు కదా, సాల్ట్ వేసి కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ఉప్పు, కారం, గరం మసాలా, పెరుగు, ఇదేంటిది
అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసి వాటిని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము, ఫ్రైకి కదా బాగుంటుంది అని చెప్పి ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఈలోపు రసం కూడా పెట్టానులేండి. ఇంకా చికెన్ ఆ కర్రీ గ్రేవీ టైప్, అది గ్రేవీ అనుకుంటారో ఫ్రై అనుకుంటారో నాకైతే తెలీదు. నాకు వచ్చినట్టయితే అలా చేసేసాను. ఇంకా అది చారు పెట్టేశాను అనమాట. ఇంకా కర్రీస్ అన్నీ అయిపోయిన తర్వాత ఈలోపు ఏంటంటే నేను బట్టలు అవన్నీ కూడా ఆరేసుకొని వచ్చేసేసాను. మళ్ళీ ఒకసారి హాల్ అంతా క్లీన్ చేసుకొని డైనింగ్ టేబుల్ మీద అయితే సర్దేసి పెట్టేశాను. ఇంకా అప్పటికి మా వారు వాళ్ళు రాలేదు. నేను సర్దిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంట తర్వాత, ఒక అరగంట తర్వాత ఏమో వచ్చారులేండి. అంటే వాళ్ళు నర్సరీకి అయితే వెళ్ళారు, పూలు కాదు కుండీలు అవి తీసుకురావడానికి. మాకు ఇంట్లోకి కాదులేండి, మాకు షాప్ దగ్గర టెర్రస్ పైన చాలా ఖాళీ ఉంది కదా, ఎప్పటి నుంచో మొక్కలు పెట్టుకోవాలని కోరిక నాకు, నా హస్బెండ్కి. ఇక్కడ ఏంటంటే అపార్ట్మెంట్లో ఫస్ట్లో కొన్ని రోజులు పెంచుకున్నాను, కానీ తర్వాత వాటర్ పడుతున్నాయి, అది ఇది, ఇక్కడ మళ్ళీ చెమ్మలాగితే జాగ్రత్త కావాలని బాల్కనీలో పెట్టినా అంత ఊరుకోలేదు, వాష్ ఏరియాలో పెట్టినా ఊరుకోలేదు అనమాట. అంటే ఊరుకోలేదంటే అలా చెప్పి వదిలేశారు. ఇంకా మనం ఎందుకు మాట అనిపించుకోవడం అని చెప్పి నేను కూడా వదిలేసేసానులేండి. సరే ఇప్పుడంటే మా సొంత బిల్డింగ్, మాకు నచ్చినట్టు ఉండొచ్చు కదా అని ఇంకా మా వారికి వెళ్ళి తీసుకొని వచ్చారు. కూరగాయల చెట్లు అవి పెడదాము అని చెప్పి కుండీలు అవి తెచ్చి మట్టి అవన్నీ ప్రిపేర్ చేయించి పెట్టేసేసారులేండి. ఇంకా అవి తీసుకొచ్చిన తర్వాత అందరం కలిసి భోంచేసేసాము. నేనైతే ఒక పావుగంట 20 నిమిషాలు అలా రిలాక్స్ అయ్యాను. ఇక రిలాక్స్ అయిన తర్వాత మా వారు పిల్లలు చూసారు కదా, బుక్స్ కట్టలు అయితే వేసుకుంటున్నారు. ఇంక ఇక్కడికి నేను డీమార్ట్కి వెళ్దాము అని చెప్పి మేము రెడీ అయ్యాము. మాకు అంటే మా ఊరు తెనాలండి, తెనాల్లో డీమార్ట్ ఉండదు. మేము డీమార్ట్ కంపల్సరీ గుంటూరు వెళ్ళాలి. తెనాల్లో కొత్తగా విశాల్ మార్ట్ అయితే పెట్టారు, కానీ అక్కడికి కూడా వెళ్ళి ఏమైనా అక్కడ ఉంటే తీసుకుందాం, లేదంటే గుంటూరు వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంక టీ అయితే తాగేసేసాము. టీ తాగిన తర్వాత ఇంకా మాకు విశాల్ మార్ట్ మాకు హౌస్కి దగ్గరే, విశాల్ మార్ట్కి అయితే వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏమీ అంత బాగా అనిపించలేదు, ఏమీ లేవు కూడా ఎక్కువ వెరైటీస్ మోడల్స్. అదే మనకి గుంటూరు డీమార్ట్లో అనుకోండి, బ్యాగులు, వాటర్ బాటిల్స్, లంచ్ బాక్సులు, పిల్లలకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కొంచెం లో బడ్జెట్లో ఉన్నట్టు అన్నీ దొరుకుతాయి కదా అని చెప్పి ఇంకా పిల్లలిద్దరిని తీసుకొని ఇంకా గుంటూరు డీమార్ట్కి అయితే బయలుదేరిపోయాము. అక్కడ సాంగ్ వస్తే ఆ సాంగ్ని పాట పాడుతూ అన్నట్టు ఏదో సరదాగా అలా బయలుదేరైతే ఇంకా డీమార్ట్కి అయితే వచ్చేసాంలేండి. వచ్చిన తర్వాత పైన సెక్షన్లో అసలు ఫోన్ చేతితో పట్టుకుని తీయలేదండి, ఎందుకంటే ఫుల్ జనం ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. అదిగాక బ్యాగులు అవన్నీ చూసి తీసుకోవాలి కదా అని చెప్పి ఇంకా హడావిడిలో నేనైతే మర్చిపోయాను. ఇంకా పైన పిల్లలకి బ్యాగ్స్, వాటర్ బాటిల్స్, కొంచెం డిఫరెంట్గా లంచ్ బాస్కెట్లు, ఇంకా పెన్సిల్స్ అవన్నీ ఉన్నాయి, జామెట్రీ బాక్స్లు బాగున్నాయి అనమాట. అసలు ఏం తీసుకున్నాను ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి, ఎందుకంటే ఈ వ్లాగ్ ఇక్కడికే చాలా అయితే పెద్దదైతే అయిపోయిందనమాట. ఇంకా కావాల్సినవి తీసుకొని ఇంకా కింద బిల్లింగ్ స్టేషన్ కూడా వెళ్ళిపోయాము. అసలు నేను అంత బిల్ అయ్యిద్ది అని అంటే అనుకోలేదు, అంటే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఒక 5,000-6,000 అయితే అయ్యిద్ది అనుకున్నాను. 8,000 బిల్ అయితే అయ్యింది. సరే అని చెప్పి నేను ఎట్లా పడితే అట్లా తీసుకోను, అవసరమైనవి జాగ్రత్తగా చూసి తీసుకుంటాను అని చెప్పి ఇంకా మా వారైతే ఏమి అనరనమాట. సరే తీసుకో, నీకు ఏం కావాలంటే అన్ని వస్తువులు ఏది చూసినా 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీసేగా అనిపిస్తుంది. చివరికి బిల్ వేయించేటప్పటికి ఆ 10, 20, 30 కాస్త చాట్ అన్నట్టు ఇంత బిల్ అయితే అయిపోయింది. సరే అని చెప్పి బిల్లింగ్ వేయించేసుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. బయట డీమార్ట్కి ఆపోజిట్లో కొంచెం స్నాక్స్ అవి పెడతారు కదా, ఇంకా ఫస్ట్ అయితే వెజ్ నగెట్స్ తీసుకున్నానండి. ఇంకా అవి అయిపోయిన తల ఒకటైతే అది తినేసాము. ఒక రకమే కడుపు ఫిల్లింగ్గా తినాలి అని అంటే ఒక్కటే టేస్ట్ చేయాలి, అలా కాకుండా 3-4 రకాలు ట్రై చేయాలంటే 3-4 వెరైటీస్ తల కొంచెం తింటే నలుగురం కొంచెం కొత్తగా టేస్ట్ చేసినట్టు ఉంటుంది, 4 వెరైటీలు తిన్నట్టు ఉంటుందని మేమైతే ఎప్పుడు అలా చేస్తాము. వెజ్ నగెట్స్ తీసుకున్నాం, అది అయిపోయిన తర్వాత పానీపూరి తీసుకున్నాం, అది అయిపోయిన తర్వాత లాస్ట్కి దీని ఏమంటారో తెలీదు, సేమియా చికెన్ ఏదో ఉంటుంది అనమాట, అవి అండ్ బాగానే ఉంటాయి. సరే అని చెప్పి ఇంకా అవి 2 తీసుకొని పిల్లలిద్దరూ చెరొక హాఫ్ తిన్నారు. ఒకటేమో మా వారు నేను ఇద్దరం అయితే తిన్నాము. ఇంకా అక్కడ తినడం అయిపోయిన తర్వాత డీమార్ట్ నుంచి ఇంకా బయలుదేరేసి మళ్ళీ తెనాలి రిటర్న్ వచ్చేద్దాం అనుకున్నాము. అక్కడ ఏంటంటే మా వారు ఇది చేయించుకుంటానమ్మా, దీన్ని ఏమంటారో నాకు ఐడియా లేదు, సరే అని చెప్పి చేయించుకుంటానంటే సరే అని చెప్పి మేము అక్కడ వెయిట్ అయితే చేసాము. పక్కన ట్రెండ్సెట్ మాల్కి అట్లా ఏం వెళ్ళలేదండి. మేము ఏంటంటే ఈ వీడియోస్ అప్లోడ్ చేయకముందు ఒక 1 వీక్, ఒక 4 డేస్ ముందు హైదరాబాద్ ట్రిప్కి అయితే వెళ్ళాము. అప్పుడు ట్రెండ్స్కి వెళ్ళి కొంచెం బిల్లు భారీ బడ్జెటే వదిలిందనమాట. అంటే వండర్లా ఇవన్నీ ఉంటాయి కదా హైదరాబాద్లో చూడాల్సినవి, యాదగిరిగుట్ట,
స్వర్ణగిరి, వండ్రిల్లా, స్నో వరల్డ్, ఏఎంబీ మాల్‌లో స్నో వరల్డ్ ఇవన్నీ నా దగ్గర ఫోటోసే ఉన్నాయండి. వీడియోస్ ఏం తీయలేదు. ఎందుకంటే నేను అప్పుడు యూట్యూబ్‌లో పెడదాము, చేద్దాము అని అంతగా ఏం డిసైడ్ అవ్వలేదు. దొరికిన ఈ 4, 5 డేస్ రిలాక్స్‌గా, పీస్‌ఫుల్‌గా టైమ్ స్పెండ్ చేద్దాము అన్న ఇదిలో నేనైతే ఆ వీడియోలు ఏం తీయలేదు. చిన్న చిన్నవైతే తీశాను. అవి నేను కుదిరిన దాన్ని బట్టి నేనైతే షార్ట్స్‌లా అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఇంక సరే అని చెప్పి ఇంక బయలుదేరి రిటర్న్ తెనాలైతే ఇంటికొచ్చేసాము. రాగానే రైస్ అయితే పెట్టేశాను. రైస్ అయితే పెట్టేయడం అయిపోయిన తర్వాత మేము హైవే దగ్గర, గుంటూరు నుంచి వచ్చే హైవే దగ్గర మ్యాంగోస్ అవి అమ్ముతుంటే బాగున్నాయని చెప్పి మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. 2 కేజెస్ రూ. 100 చెప్పారు. 4 కేజెస్ వచ్చినాయి. 200 ఇచ్చేసి మ్యాంగోస్ అయితే తీసుకున్నాము. చాలా పెద్ద పెద్దవి, టేస్ట్ కూడా తియ్యగా చాలా బాగున్నాయండి. ఇంక సరే అని ముందు రైస్ పెట్టి దావాద్రికి ఏదో ఒకటి చల్లగా తాగాలనిపించి ఇంకా థమ్స్ అప్ ఉంటే థమ్స్ అప్ తాగేసి ఇంక మా వారైతే కొంచెం సోడా తాగారు. పిల్లలు మేమైతే మా మోహిత్ యాజ్ యూజువల్ వాడు థమ్స్ అప్లు ఇవైతే ఏం తాగడు, వాడు మాజానే తాగుతాడనమాట. సరే అని వాడు కొంచెం కూలింగ్ వాటర్ తాగేసి కూర్చున్నాడు. మేమైతే థమ్స్ అప్ తాగేసాము. అది అయిన తర్వాత బట్టలు చూసారు కదా, బట్టలన్నీ ఫోల్డింగ్ చేసేసాను. ఇంకా అది కూడా అయిన తర్వాత ఇంకా మ్యాంగో కట్ చేసి ఇంకా పిల్లలతో నాకైతే మా పిల్లలిద్దరు అయితే నాకు చాలా వరకు హెల్ప్ అయితే చేస్తారండి. ఏ విషయంలో అయినా వాళ్ళు చెయ్యము అని చెప్పరు. పిల్లలిద్దరికీ అలా అలవాటు అయిపోయిందిలేండి. సరే అని చెప్పి ఇంకా అంటే స్కూలు ట్యూషన్స్ ఉన్నప్పుడు ట్యూషన్ మ్యాక్సిమం లేదు, ఇయర్ మాట్లాడాలి అనుకుంటున్నాను. స్కూలు ట్యూషన్స్ ఉన్నప్పుడు పాపం నేనేం పనులు ఏం చెప్పనులేండి. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే నాకు హెల్ప్ చేస్తారు. అప్పుడు చెప్పినా కానీ వాళ్ళు చేస్తారులే కానీ నాకే చెప్పబుద్ధి కాదు. సరే అని ఇంకా భోజనం చేయడం కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇంకా డ్రై ఫ్రూట్స్ కంటే ఇంకా బాదం పప్పులు నానబెట్టి నాకైతే ఆ సీడ్స్ ఇంకా గోండ్ అయితే నానబెట్టేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.